హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ స్పీక్స్. కొత్త ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి. ఇక కథలోకి వెళ్ళిపోతాం. మిస్టర్ రావణ్ పార్ట్ 9. నవ్వుతున్న ఆర్వీని అపురూపంగా చూసుకుంటూ కూర్చొని ఉన్న తన భుజాలు పట్టుకొని వెనక్కి పడుకోబెట్టాడు. ఆశ్చర్యంగా చూస్తున్న ఆర్వీ వైపు చూడకుండానే క్రాస్గా బోర్లా పడుకొని ఫుల్గా ఉన్న ఆర్వీ టాప్ వెనక్కి జరిపి తన్మయత్వంగా చిన్నపాటి ముద్దల చోరు కురిపిస్తున్నాడు స్టమక్పై. ఆదిత్య చేష్టలకు ఇష్టంగా ఫీల్ అవుతూ వెనక్కు నెట్టే ప్రయత్నం చేయలేదు. అతని జుట్టులో చేతులు చొప్పించి తీయటి భావనని కళ్ళు మూసుకొని అనుభూతి చెందుతుంది. స్టమక్పై స్టార్ట్ చేసిన ముద్దులను మెడ వరకు కొనసాగిస్తూ చెంపలపై నుండి పెదవుల దగ్గరకు వచ్చాడు. థంబ్ ఫింగర్తో ఆర్వీ పెదాలపై నెమ్మదిగా రాస్తూ కళ్ళలోకి చూశాడు. 4 క్షమాల పాటు రెప్ప వేయకుండా తనే చూస్తున్న ఆర్వీని అతి చేరువుగా చూసి, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా పొట్టి అని అడిగాడు. హాం అని అత కష్టం మీద పలికింది ఆర్వీ. ఆదిత్య అప్పర్ బాడీ అంతా ఆర్వీ పైనే ఉందిగా. హానెస్ట్గా చెప్పు, నన్ను కాఫీ బార్లో మీట్ అవ్వడానికి రీజన్ ఏంటో, ఏం చెప్పాలని వచ్చావు అని అడిగాడు ఇన్స్టెంట్గా చూస్తూ. పాస్ట్ చెప్పి ఆదిత్య ఒప్పుకుంటే ప్రపోజ్ చేయాలని అనుకున్నాను అని చెప్పాలి అనుకుంది. కానీ కళ్ళు చూపించే ప్రేమ సాగరంలో మునిగి తేలుతున్న ఆర్వీ సమాధానం చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది. నిన్నే అడుగుతున్నా అని అంటూ నడుంపై ఉన్న చేతిని కొంచెం ప్రెస్ చేయగానే రియాలిటీలోకి వచ్చి నొప్పికి కళ్ళు మూసుకొని తెరిచి, చంపే ఏదో ఒకరోజు నన్ను ఇలా గిచ్చి అని అంటూ అలిగినట్టుగా ఫేస్ పెట్టింది ఆర్వీ. అలిగిన తన లిప్స్ దగ్గరకు ముడుచుకోవడం చూసి ఆదిత్య పెదాలు విచ్చుకున్నాయి. ఆర్వీ పెదాలపై చిన్న పెక్ ఇచ్చి వదిలి, ఏం ఆలోచిస్తున్నావే, నేను అడిగేదానికి ఆన్సర్ ఇవ్వకుండా అని అడిగాడు. మొదటి దగ్గరే స్టక్ అయిపోయింది ఆర్వీ బ్రెయిన్. తన మెదడు ప్రశ్నిస్తుంది, ఆదిత్య నీకు ఏంటి, అతను నీకు ఏమవుతాడు అని లీనియన్స్ ఇస్తున్నావు. నువ్వు అతనికి కమిట్ అయిపోయాక అతను రిషిని వద్దు అనుకుంటే తన పరిస్థితి ఏమవ్వాలి? వదిలేస్తావా పాపని, లేదంటే ఆదిత్యాని అని రకరకాల ఆలోచనలు తన మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటే కిస్ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి దగ్గరగా ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ, నాకు కోల్డ్ వచ్చింది రావణ్, నువ్వేలా కిస్ చేస్తే నీకు కూడా స్ప్రెడ్ అవుతుంది, లే నాపై నుండి అని చెప్పింది చిన్నగా. అలా ఆర్వీ అన్న మరుక్షణం లిప్స్పై గట్టిగా ముద్దు పెట్టుకుంటూ, నీ నుండి నాకేం వచ్చినా పర్వాలేదు, కారణం నువ్వై ఉంటే చాలు అని అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకోవడానికి వంగుతుంటే ఆర్వీ ఇద్దరి పెదాల మధ్య చేతి అడ్డు పెట్టి ఆదిత్యను పక్కకు తోసింది. బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఆదిత్య పక్కకు పడ్డాడు. ఆర్వీ వెంటనే లేచి కూర్చుంది. నన్నే తోస్తావా అని అంటూ గబుక్కను లేచి కూర్చున్నాడు ఆదిత్య. ఆర్వీ చేతిని పట్టుకునే లోపే డోర్ లాక్ చేస్తున్న సౌండ్. ఆర్వీ కళ్ళతో డోర్ వైపు చూపిస్తూ, అల్లరి మానేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేయి రావణ్, మీ నాన్నగారు కూడా ఉన్నారు, ఓవర్ చేయకు అని అంటూ లేచి నుంచుంది. ఇంటికి వెళ్ళాక చెప్తా నీ సంగతి అని అంటూ ఇండెక్స్ ఫింగర్ చూపించి వార్నింగ్ ఇచ్చి సరిచేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న డాక్టర్ని చూసి తానే పిలిపించినట్టు గుర్తు చేసుకుని లోపలికి రమ్మని ఆర్వీని చూపిస్తూ, ఫీవర్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ట్రీట్ హర్ అని చెప్పి ఆర్వీ వైపు చూసి, బుద్ధిగా డాక్టర్ చెప్పిందే చెయ్యి, ఇంజెక్షన్కి భయపడకుండా అని కళ్ళతోనే బెదిరించి బయటకు వెళ్ళాడు రావణ్. కొంచెం దూరంలో కనిపిస్తున్న అభ్యుదయ్ దగ్గరకు వెళ్ళి అతని పక్కనే కూర్చున్నాడు ఆదిత్య. ఏమంటుంది అని అడిగాడు ఎటో చూస్తూ. నా మాట కాదని గెలవలేదు నాన్న అది అని చెప్పి చిన్నగా నవ్వుకున్నాడు ఆదిత్య. వస్తాను అంటుందా అని అడిగారు అభ్యుదయ్ గారు. తప్పదని తనకు తెలుసు అని చెప్పాడు ఫోన్ చూసుకుంటూ. బెదిరిస్తున్నావా తనని అని అడిగాడు గొంతు పెంచి. అభ్యుదయ్ చేతిపై చెయ్యవేసి చిన్నగా నవ్వుతూ, కూల్ డాడ్, నా గొంతు మీ ముందు దాని ముందు లేవదు అని మీకు తెలుసుగా అని అడిగాడు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ. అందుకేనా ఒకనొక టైంలో గాలక్సీ చూపించావు నీ పనులతో అని అంటూ కళ్ళతోనే ప్రశ్నించారు అభ్యుదయ గారు. డాడ్, అది పాస్ట్, ప్లీజ్ లీవ్ ఇట్ అని అంటూ చేత్తో తల కొట్టుకున్నాడు ఆదిత్య. సరే సరే కొట్టుకోకు అని అంటూ
ఆదిత్య చేతిని పట్టుకొని ఆపి, త్వరగా పెళ్లి చేసుకో ఆద్రి, ఆర్వీని చూడాలని ఉంది అని చెప్పారు ఆశగా చూస్తూ. చేసుకుంటాను డాడ్, దాన్నే చేసుకుంటాను అని అంటూ ఆర్వీ ఉన్న రూమ్ వైపు చూశాడు ఇష్టంగా. అటువైపు నుండి సమాధానం లేదు. చూశాడు తండ్రి వైపు. కన్నీటి చెమ్మను తుడుచుకుంటూ కనిపించారు. ఏమైంది డాడ్, కంగారుగా అడిగాడు ఆదిత్య. చాలా హ్యాపీగా ఉందిరా బంగారం. ఇదే ప్రశ్న నేను చాలాసార్లు అడిగాను, పెళ్లి చేసుకుంటావా అని. నాపై కూడా కళ్ళెర చేసేవాడివి, కానీ ఫస్ట్ టైం వింటున్నా పెళ్లి చేసుకుంటాను అని నీ పెదహల నుండి అంటూ కొడుకు తలను దగ్గరగా తెచ్చుకొని తలపై ముద్దు పెట్టుకున్నారు అభ్యుదయ గారు. డాక్టర్ ఆర్వీని ట్రీట్ చేసి బయటకు వచ్చి ఆదిత్యను కలిసింది. తీసుకు వెళ్ళొచ్చు తనని అని అడిగాడు బయటకు వస్తున్న డాక్టర్ని చూసి. పైకి లేచి, ఓకే, కానీ తన హెల్త్ జాగ్రత్త, చాలా వీక్గా ఉంది, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి వెళ్ళింది. ఆదిత్య అభ్యుదయ్ గారి వైపు చూసి, మీరు వెళ్ళండి డాడ్ ఇంటికి, ఎప్పటికే బాగా చీకటి పడింది, నేను ఆర్వీని తీసుకొని వచ్చేస్తాను అని చెప్పాడు. ఆదిత్యకి జాగ్రత్తలు చెప్పి కేర్ టేకర్తో కలిసి ఇంటికి బయలుదేరారు అభ్యుదయ గారు. అభ్యుదయ గారు వెళ్ళగానే ఆదిత్య ఆర్వీ దగ్గరకు వచ్చాడు. నర్స్ని అడిగి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆర్వీ దగ్గరకు వచ్చి పద వెళ్దాం అని అన్నాడు. ఎక్కడికి అని అడిగింది అయోమయంగా. చూశాడు కోపంగా. ఆర్వీ చేతికి చేసిన ఇంజెక్షన్ నొప్పి వేస్తుంటే ఒక చేత్తో మరొక చేతిని గట్టిగా పట్టుకొని పైకి లేచింది. అడ్డుగా ఉన్న ఆదిత్యాన్ని తప్పించుకొని వెళ్ళబోతూ మరో మాట చోటివ్వని ఆదిత్య రెండు చేతులతో ఆర్వీని ఎత్తుకుని ముందుకు వెళ్తుంటే ఆర్వీ షాకింగ్గా చూస్తూ, వదులు రావణ్, ఏం చేస్తున్నావు అని అడుగుతూ గింజుకుంటుంది. ఉష్ బేకామ్, అందరూ మనల్నే చూస్తున్నారు అని చెప్పాడు చిన్నగా. అప్పుడే చూసింది రావణ్ నుండి తల తిప్పి రూమ్ దాటి బయటకు రావడం వల్ల అందరూ తమనే చూడడం గమనించి సైలెంట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఆర్వీని వదలలేదు ఆదిత్య. కార్ ఫ్రంట్ సీట్లో తనని కూర్చోబెట్టి కారు దిగకుండా డోర్స్ లాక్ చేశాడు. ఆదిత్య వైపు గుర్రుగా చూస్తూ, వదులు రావణ్, నీతో రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది కోపం నటిస్తూ. గుడ్, నేను నీ ఒపీనియన్ అడగలేదు అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. నాకు ఇష్టం లేకుండా నీతో ఎలా తీసుకెళ్తావు అని అడిగింది రిషి బాగా గుర్తుకు వస్తుంటే ఆదిత్యపై అరుస్తూ. నీకు ఇష్టం లేకుండానే ఇంత దూరం వచ్చావా? నాకు తెలియదా నీ దృష్టిలో నేనేంటో అని అడిగాడు కనుబొమ్మలు ఎగరివేసి చూస్తూ. ముఖం పక్కకు తిప్పింది చిరుకోపంగా. ఓయ్, ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నేను కూడా స్టార్ట్ చేస్తా, తర్వాత నీ ఇష్టం అని అనగానే ఆదిత్య యాటిట్యూడ్ చూపిస్తే ఎలా ఉంటుందో ముందే తెలుసు కాబట్టి వెంటనే ఆదిత్య వైపు తిరిగి కూర్చొని నేను బాగానే ఉన్నాను అని చెప్పింది చిన్న పిల్లల. దట్స్ గుడ్ అని చెప్పి రెస్టారెంట్ దగ్గర కారు ఆపాడు. ఆర్వీ వద్దు అంటున్నా సరే వినకుండా రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్ళి ఫ్రూట్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్వీ తినడానికి బెట్టు చేస్తుంటే తానే దగ్గర ఉండి తినిపించాడు. తర్వాత బిల్ పే చేసి మళ్ళీ ఇంటికి వెళ్తుంటే ఆదిత్యనే చూస్తుంది ఆర్వీ. ఇంజెక్షన్ చేసిన హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటూ అప్పటి వరకు రోడ్పై కాన్సన్ట్రేట్ చేసిన ఆదిత్య ఆర్వీని చూసి హ్యాండ్ గట్టిగా పట్టుకోవడం గమనించాడు. హ్యాండ్ పెయిన్ ఉందా అని అడిగాడు కాన్సర్న్గా. ఓ అని అంటూ తల అడ్డంగా ఊపింది. ఇంకో 5 minutes అంతే, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు ప్రేమగా. ఏమనుకుందో ఏమో ఆదిత్య భుజంపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. నిద్ర వస్తుందా పొట్టి అని అడిగాడు. ఓయ్ అని పిలిచాడు మళ్ళీ. హామ్ అని అంది చిన్నగా. మాట్లాడు, నాకు లోన్లీ ఫీల్ వచ్చేస్తుంది లేకపోతే అని చెప్పాడు బెట్టుగా. లెట్ మీ ఫీల్ దిస్ మూమెంట్ ఆద్రి, చెప్పలేను ఎప్పుడు నీ స్పర్శ దూరం అవుతానో అని అంటూ కళ్ళు మూసుకుంది. ఆదిత్య చెంతనున్న ధైర్యం కంటే దగ్గర లేని నకుల్ వల్ల కలుగుతున్న భయం తన మనసులో చిన్నపాటి అల్లకల్లోలాన్ని రేకెత్తేస్తుంది. ఆర్వీ అలా ఎందుకుందో అర్థం కాలేదు ఆదిత్యకి. మాట్లాడాలి అనుకున్నాడు, కానీ తన కళ్ళు ప్రశాంతంగా మూసి ఉండటంతో సైలెంట్ అయిపోయాడు. ఇంటికి చేరుకున్నారు, కానీ ఆర్వీ నిద్ర లేవలేదు.
ఆదిత్య తనను జాగ్రత్తగా తన రూమ్లోకి తీసుకువెళ్ళాడు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే రామయ్యకి చెప్పి హాట్ వాటర్ తెమ్మని చెప్పాడు. రామయ్య వేడి నీళ్లు ఇవ్వగానే వెట్ క్లాత్ పెట్టాడు ఆర్వి నుదుటిపై. రామయ్యని వెళ్ళిపోమని చెప్పి ఆర్వి కాళ్ళు పడుతున్నాడు నెమ్మదిగా. మెలకువ వచ్చిన ఆర్వి తన కాళ్ళు ఆదిత్య ఒడిలో ఉండటం చూసి గబుక్కున వెనక్కి తీసుకోబోతే ఆదిత్య కాళ్ళను పట్టుకుని ఆపి ఏమయ్యింది అని అడిగాడు. ఏం చేస్తున్నావు నువ్వు నా కాళ్ళను పట్టడం ఏంటి రావణ్ అని అడిగింది ముఖం చిన్నబుచ్చుకొని. నేను పడితే ఏమయ్యింది? నువ్వు చాలాసార్లు పడ్డావు కదా నాకు అని అడిగాడు. అదేం పెద్ద విషయం కానట్టు. నువ్వు చిన్నప్పటి నుండి ఎక్కడే ఉండటం వల్ల మన పద్ధతులు నీకు సరిగా తెలియదు అనుకుంటా. ఉమెన్ కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పింది చిన్నగా. సో వాట్ అర్థం కాక అడిగాడు. భార్య భర్త కాలు పట్టుకోకూడదు అని చెప్పబోతూ ఆగిపోయింది ఆర్వి. ఆదిత్య ప్రశ్నకు సమాధానం చెప్పలేక సైలెంట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళింది. నిజానికి బయట ఉన్న చలికి వణికిపోతుంది ఆర్వి. అక్కడ నిలబడి కిందకి చూస్తుంది గార్డెన్ ఏరియాలోకి. కొన్ని గంటల క్రితం వర్షంలో తడవడం గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయింది. పరిస్థితులు నిశ్చలం కాదు కదా. ఒకప్పుడు ఆదిత్యతో మాట్లాడటానికి అదే పొజిషన్లో ఉన్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. ఇక్కడ నుంచోడానికి కారణం రావణే అయ్యాడు అని మనసులో అనుకుంటూ ఉండగా వెచ్చగా అనిపించింది తనకి. చూసితే వెనుక నుండి జాకెట్ కప్పుతూ తనకి బాగా దగ్గరగా ఉన్న ఆదిత్య కనిపించాడు. అలానే చూస్తూ ఉండిపోయిన ఆర్వీని చూసి దగ్గరగా హక్ చేసుకుని ఎదురుగా ఉన్న బీచ్ వైపు చూస్తూ ఉండిపోయిన ఆదిత్య వైపు చూసి ఒంటరిగా ఉండాలని ఉందా వదలవా అని అడుగుతుంటే తన మాటలు పట్టించుకోకుండా ఇంకా దగ్గరగా లాక్కొని లెట్ మీ ఫీల్ దిస్ మూమెంట్ ఆర్వి అని చెవులో చిన్నగా కొన్ని మినిట్స్ ముందు తను చెప్పినట్టే చెప్పి చెవి కింద చిరు ముద్దు ఇచ్చాడు. చాలాసేపు అలానే ఉండిపోయారు ఇద్దరు. ఆర్వికి కాళ్ళ నొప్పులు వస్తాయి అని తన ఇష్టానికి వ్యతిరేకంగా లోపలికి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు ఆదిత్య. వెంటనే బ్లాంకెట్ కప్పి నుదుటిపై ముద్దు పెట్టుకుని వెయిట్ పీల్స్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తున్న ఆదిత్య చేతిని పట్టుకొని ఆపింది ఆర్వి. చూశాడు వెనక్కి తిరిగి. ఇదంతా ఎందుకు చేస్తున్నావు రావణ్ అని అడిగింది క్యూట్గా. నీకు తెలియదా అని అడిగాడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.